దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన సమాధి వద్ద నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేష్, భువనేశ్వరి, పురంధేశ్వరి, కళ్యాణ్ రామ్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, బాబు మోహన్ సా, ఖమ్మంపాటి రామ్మోహన్, బక్కా నరసింహులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ట్రస్ట్ నిర్వాహకులు పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాలు ప్రదర్శించారు. సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ బ్రతికే ఉంటారని బాలకృష్ణ అన్నారు. నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు ఎవరు చేయలేని పాత్రలు పౌరాణికం మనకు పరిమితమైతే అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. ఇంకా ప్రవేశం చేసి అణువణువులు నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు. అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి బడుగు బలహీన వర్గాలు వాళ్ళైతేనేమి, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సంగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ. అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి, ఉపయోగకరమైనవి కూడా. దాన్ని ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఆదర్శంగా తీసుకున్న వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం.